అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. రాయలసీమ నుంచే జగన్ గారి పైన తిరుగుబాటు దేని గురించి అనుకుంటున్నారా? అదేనండి, మెగా డిఎస్సిని కాస్త దగా డిఎస్సి అని చెప్పేసి వైసీపీకి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్కరు ఇది దగా డిఎస్సి అని చెప్పేసి జంజీవార్ అని చెప్పేసి సభలు పెట్టి దాదాపు 50కి 60 ఏళ్లకు పైబడినటువంటి వాళ్ళని ఆ సభల్లో కూర్చోబెట్టి ఎంతో పోటీలలో ఉన్నటువంటి ఎంతో పోటీ ఉన్నా సరే ఎంతో కష్టపడి ఏళ్ల తరబడి కృషి చేసి ఈరోజు ఉద్యోగం సంపాదిస్తే మా యొక్క ఉద్యోగాలను మీరు అపహాస్యం చేస్తున్నారు, మా యొక్క కష్టాన్ని మీరు నిర్వీర్యం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు ఇది నేనో లేకపోతే మీరో కాదండి, సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము 16,347 మంది ఉపాధ్యాయులను ఎవరైతే నియామకం చేశారో వారిలో ఉద్యోగాలు పొందినటువంటి వారందరూ ఈరోజు రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ చేయడం జరిగింది. మరి ఇది వాళ్ళు పడినటువంటి వేదన, చేసినటువంటి కృషి, ఈరోజు ఆ కసి ఈరోజు కూటమి ప్రభుత్వం పైన ఏదో టీడీపీ పైన ఫేవర్తో రాలేదండి. మేము పడినటువంటి కష్టానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారంటే డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారిని ఉపాధ్యాయులే చెప్పడం జరుగుతూ ఉంది. మేము ఉపాధ్యాయులు పాఠమే కాదు గుణపాఠం కూడా చెప్తాము అని చెప్పేసి ఈరోజు వాళ్ళే ర్యాలీ చేసుకుంటూ స్వచ్ఛందంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి మేము వచ్చిన వెంటనే జనవరి టు జనవరి అని చెప్పేసి క్యాలెండర్ లెక్క అని చెప్పేసి మేము ఉద్యోగాలు నియామకాలు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసి ఉత్తుత్తు ఉద్యోగాలు లేకోకుండా 5 ఏళ్ళు గడిపేసి ఈ రోజు తీరా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 16,347 పోస్టులుగా నియామకాలు చేస్తే దాంట్లో కుంటి సాకులు ఎత్తుక్కుంటా మా యొక్క కష్టాన్ని నిర్వీర్యం చేస్తారా, మా యొక్క కష్టాన్ని అపహాస్యం చేస్తారా, ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తామని చెప్పేసి స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు ఎవరైతే నియామకాలు పొందినటువంటి ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళందరూ ర్యాలీ చేపట్టడం జరిగింది. మరి ఒక అబద్ధాన్ని పదే చెప్తే అది నిజమైపోతుంది అనేటువంటి నమ్మేటువంటి పార్టీ వైసీపీ పార్టీ అనేది మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. సరే, మరి ఆ బుద్ధి మారిందా, ఆ లక్షణం మారిందా, ఆ అలవాటు మారిందా అంటే దానినే నమ్ముకొని ముందుకు వెళ్తా ఉంది వైసీపీ పార్టీని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మరి 16,347 పోస్టులకు 6 నెలల్లో ఎస్సీ వర్గీకరణ కూడా రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేసి 200కు పైగా కేసులు ఇదే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కేసులు వేస్తే దాన్ని సాల్వ్ చేసి గౌరవ న్యాయస్థానాలు హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్లి కేసులు సాల్వ్ చేసి 180 రోజుల లోపలే డిఎస్సి నియామకాలు చేపడితే, రికార్డు స్థాయిలో చేపడితే ఈరోజు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి, ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పేసి చేస్తా ఉన్నారంటే ఇది రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వైఫల్యం చెందారనేది చెప్పడంలో డౌటే లేదు. కాబట్టి ఉపాధ్యాయులు పాఠమే కాదు గుణపాఠం చెప్తామని చెప్పడం జరుగుతూ ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల మంది టీచర్లు ఉన్నారు అంటే దాదాపు 2 లక్షల మంది కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగిందనేది ఇది నేను మీరు వింటున్నది కాదండి. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఉపాధ్యాయుల మాట 3 లక్షల మందిలో 2 లక్షల మంది కేవలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. మరి 1994, 96, 98, 2002, 3 కూడా స్పెషల్ రిక్రూట్మెంట్, రెగ్యులర్ రిక్రూట్మెంట్, లిమిటెడ్ రిక్రూట్మెంట్ ద్వారా దాదాపు భర్తీ చేసినటువంటి పోస్టులు ఎన్ని అయ్యా అంటే 198,757 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. 16,347 పోస్టులు కాకోకుండా అని చెప్పేసి నేను ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి డిఎస్సి అంటే టీడీపీ ప్రభుత్వం అంటే డిఎస్సి అనేది ఉపాధ్యాయులందరికీ తెలిసినటువంటి విషయం. నిన్న మొన్న కూడా ఇదే ఉపాధ్యాయులకు సంబంధించి సిపిఎస్ స్కీమును కూడా ఆయన పునరుద్ధరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 23 ఏళ్ల కలను సాకారం చేయడం జరిగింది. ఈరోజు ఉపాధ్యాయుల పైన చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధితో ప్రభుత్వం ముందుకు వెళతా ఉంది అంటే అది ఏ ప్రభుత్వము అంటే టీడీపీ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇది నేనో మీరో చెప్తున్నటువంటి మాట కాదు, ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఉపాధ్యాయులు ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళు కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంకా వైసీపీ పార్టీ చేసేటువంటి ఫేక్ ప్రచారాలను, అసత్య ప్రచారాలను, ఈ జంజీవార్లు ఇవన్నీ కామెడీ అయిపోయాయి. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బూచేపల్లి వెంకయ్య గారు పక్కన కూర్చోవడం జరిగింది జంజీవార్ అని చెప్పేసి. ఆ పక్కనున్న వాళ్ళందరినీ చూస్తే అంతా 50కి 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు. వీళ్ళు జంజీలా అండి? నవ్వులాట కాదా? అసలు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రభుత్వము ఈరోజు పారదర్శకంగా పనిచేస్తూ ఉంటే మీరు చెయ్యకపోగా చేసిన పనిని చెడగొట్టడం కాదా? ఇదంతా ప్రజలు గమనించారా? ఖచ్చితంగా ఈసారి రాయలసీమ నుంచే
తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఉపాధ్యాయులు. కడప, కర్నూలు, అనంతపూర్ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో కూడా సెల్ఫ్ గోల్ వేసుకోవడం జరిగింది. 2025లో డిఎస్సి జరిగితే దాదాపు సంవత్సరం కాలం తర్వాత అసలు కంప్లైంట్లు లేవు, హైకోర్టు మొట్టికాయలు వేసింది, గౌరవ న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. అసలు దీంట్లో మీరు ఎందుకు ప్రతివాదులను చేర్చలేదని చెప్పేసి పిటిషన్ అడగడం జరిగింది. అసలు ఒక న్యాయవాది ముందు కోర్టు అధికారి, దాని తర్వాతనే పిల్లికి సంబంధించినటువంటి అధికారి అని చెప్పేసి కూడా క్లియర్గా హైకోర్టు మొట్టికాయలు వేస్తే మరలా పాడిందే పాట అన్నట్టు అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజమైపోతారని నమ్మేటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ అనేది మరొకసారి ప్రజలకు అర్థమయ్యే విధంగా వైసీపీ పార్టీ వాళ్ళే చేసుకున్నారు. కాబట్టి ఉపాధ్యాయులు పాఠమే కాదు గుణపాఠమే చెప్తారు. ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు గుణపాఠం చెప్పడం జరిగింది అనేది అయితే ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం. అందరికీ నమస్కారం.